క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాస సమూహమా, మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ హోప్ ఛానల్ ఇండియా తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఒక ప్రత్యేకమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందును బట్టి మిమ్మల్ని అందరినీ నాతో పాటు వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము పరిశుద్ధ గ్రంథముల నుండి జంతువుల యొక్క విశిష్టత. దేవుని యొక్క సృష్టిలో మానవులతో పాటు జంతువులను కూడా దేవుడు సృష్టించి ఉన్నారు. ఆ జంతువుల్లో ఉన్నటువంటి విశిష్టత లేక ప్రత్యేకత లేదా వాటి నుంచి దేవుడు మనకి ఏ పాఠాలు నేర్పిస్తున్నారో వాటిని మనం తెలుసుకుందాము. ఈరోజు మన వాక్య ధ్యాన అంశానికి వెళ్ళకమునపు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనములు. ఈ సమయంలో నా ప్రభా, మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము, మీ సహాయం కోరుచున్నాము. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము చేత మమ్మలను తృప్తిపరచమని, బలపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. సృష్టి ఆరంభములో దేవుడు జంతువులను కూడా సృష్టించారు. ఆదికాండము మన వేదవాక్యములో మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 30వ వచనం వరకు మనము చదువుకున్నట్లయితే అక్కడ మనము జంతువులను గురించి, జంతువులను ఏ రీతిగా ప్రభు సృష్టించి ఉన్నారో, దేవుడు సృష్టించి ఉన్నారో అక్కడ మనం చూడగలుగుతాము. 5వ దినాన్న దేవుడు జలచరాములను అలాగే ఆకాశముల ఎగురు పక్షులను సృష్టించి ఉన్నారు. అలాగే 6వ దినమున దేవుడు పశువులను, నేలను ప్రాకు పురుగులను, అలాగే అడవి జంతువులను దేవుడు సృష్టించి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో వీటి యొక్క విశిష్టత ఏమిటి అనే దాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా పశువుల గురించి వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది అనేది మనం ఆలోచిస్తే, పశువుల నుంచి, పక్షుల నుంచి, జంతువుల నుంచి దేవుడు అనేక చక్కని పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో 120 పైబడి జంతువుల యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. వాటి పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. అంతేకాకుండా పశువులు యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలు, ఆదాము పశువులన్నిటికీ పేరు పెట్టడం జరిగింది. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడవచ్చు. ఆ జంతువులన్నిటికీ ఆదాము పేరు పెట్టడం జరిగింది. అలాగే ఆదాము అవ్వలు పాపము చేయక మునుపు వారు ఆ జంతువులతో వారు చక్కగా కలిసిమెలిసి నివసించేటువంటి వారు. జంతువులతో వారు సహవాసం చేసేటువంటి వారు. అక్కడ ఎటువంటి పాపము లేదు కాబట్టి అంత పరిశుద్ధముగా ఆ సృష్టి అంతా కూడా చాలా చక్కగా ఉన్నది. కాబట్టి ఆ పశువులు క్రూర మృగాలు అని అక్కడ వ్యత్యాసం లేకుండా అవన్నీ మానవులతో కలిసి మెలిసి జీవించేటివి. అయితే ఆదాము అవ్వ పాపము చేసిన అనంతరము పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనములో అవ్వ ఆదాము ఎప్పుడైతే ఆ తినవద్దన్న పండును తిన్నారో, ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, ఈ చక్కగా ఉన్నటువంటి ఈ ఏ హాని లేకుండా ఉన్నటువంటి ఈ పశువులు
వాటి యొక్క స్వభావాలు మారిపోయినాయి. ఇక నిత్యము వాటికి దేవుడిచ్చినటువంటి ఆహారం ఏమిటంటే ఆకుకూరలు. ప్రతి చెట్టు ఆకులు వాటికి ఆహారంగా ఇచ్చారు. ఇచ్చి దేవుడు వాటిని ఆశీర్వదించారు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు మనుషుల వలె పశువులను కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆదాము వాళ్ళ పాపం చేశారో అప్పుడు ఈ జంతువుల్లో వ్యత్యాసం అనేది ప్రారంభమైంది, క్రూరత్వం అనేది ప్రారంభమైంది, మాంసపు ఆహారం అనేది ప్రారంభమైంది. అంతవరకు సాధు జంతువులుగా ఉండేటువంటి ఈ జంతువులన్నీ కూడా ఒక్కసారిగా వాటి యొక్క విధి విధానాలు మారిపోయాయి. అక్కడి నుంచి అవి క్రూర స్వభావాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనుషులు జంతువుల పేర్లతో దూషిస్తూ ఉంటారు. మనుషులు జంతువుల పేర్లతో దూషిస్తూ ఉంటారు. నువ్వు మనిషివా మృగానివా అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే అదే రీతిగా పరిశుద్ధ గ్రంథములో పశువులను గురించి కొన్ని సామెతలు కూడా రాయబడ్డవి. లోకములో అనేక సామెతలు ఈ జంతువుల గురించి అనేక సామెతలు చెప్పబడుతూ ఉన్నవి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములో సామెతలను చూస్తే పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్తలో మనం చూడవచ్చు. అక్కడేముంటుందంటే పందుల ముందు ముత్యాలు జల్లకూడదు, కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండపెట్టినా అది అక్కడ నిలబడదు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలని సామెతలుగా మనుషులు ఉపయోగిస్తూ ఉంటారు. సో కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటను మనం చూడవచ్చు. సో కాబట్టి ప్రియమైన వారలారా, జంతువుల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవచ్చు, దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నారు అనే విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో జంతువులన్నిటిలో కల్లా యుక్తి గలది సర్పము అని పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి జంతువులన్నిటిలో కల్లా సర్పము యుక్తి గలది అని దేవుని వాక్యమే మనకు తెలియపరుస్తుంది. అంతవరకు చక్కగా ఉన్నటువంటి సృష్టి ఎప్పుడైతే ఆదాము వాళ్ళ పాపములో పడిపోయారో అక్కడ నుంచి పరిస్థితులు మార్పు చెంది ఇక మనుషులు పాపము చేసిన తర్వాత ఆ పాపపు నిర్మూలన కొరకు మరి బలి ఇవ్వవలసిన అవసరం వచ్చినది. కాబట్టి అక్కడ పశువు బలి అనేది ప్రారంభమైంది. అంతేకాకుండా వారికి నగ్నంగా ఉన్నాము, వస్త్రహీనంగా ఉన్నాము అని వారు ప్రభు వచ్చినప్పుడు ఆ చెట్ల చాటును దాక్కుని ప్రభువుకు సమాధానం చెప్తున్నప్పుడు అప్పుడు దేవుడు చర్మపు చొక్కాల్ని వారికి ఇచ్చినట్లుగా కూడా మనం వాక్యములో చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా అక్కడ నుంచి మానవుని యొక్క పాపము నిమిత్తము బలియాగం అనేది, బలి అర్పణ అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించండి ప్రియమైన వారలారా. పశువులు ఎక్కువగా ఉన్నవారు, పశువులు ఎంత ఎక్కువ ఉంటే వారు పూర్వకాలమందు ధనవంతులుగా పరిగణించబడేవారు. అంత గొప్ప ధనవంతులుగా పరిగణించబడేవారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో ఆయన ఈ లోకానికి వచ్చి జన్మించినప్పుడు ఆయన్ని పశువుల పాకలో తొట్టిలో పరుండ్ల చేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ మొదటి శుభవార్త కూడా ఆ గొర్రెల కాపర్లకే ఆ శుభవార్త అందింది. కాబట్టి మనము పశువులను గురించి ఈరోజు మనం
అనేక విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అంతేకాకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవుని మొరపెట్టగా వారు మొరను దేవుడు ఆలకించి వారిని ఐగుప్తు దేశం నుంచి మోషే ద్వారా బయటికి నడిపించినప్పుడు వారు పిల్లా పాపలతో పశువులు మందలతో ఆ ఐగుప్తు దేశం నుంచి వారు బయటికి రావటం కూడా జరిగింది. అలాగే ఆ తర్వాత మన పూర్వీకులు అనేకమైనటువంటి పశువులను కలిగి ఉన్నారు. విస్తారమైన పశు సంపదను కలిగి ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా బహు పశు సంపదను కలిగి ఉన్నవారే. ఆ తర్వాత ఉదాహరణకు ఆదికాండము 13వ అధ్యాయము 6-7 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ మనం చూడవలసిన వాక్యం ఏమిటంటే, అబ్రహాము ఆస్తి పశువులు సంపద విస్తారంగా పెరిగింది. అలాగే లోతు తన పశువుల యొక్క ఆస్తి కూడా విస్తారంగా పెరిగింది. ఇవి విస్తారంగా పెరిగిన కారణం చేత ఆ అబ్రహాము పనివారికి నేను లోతు పనివారికి పశువులను బట్టి వారి మధ్యలో తగాదా అనేది రావటం జరిగింది. కాబట్టి వారు అక్కడి నుంచి విడిపోవటం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇస్సాకు పశు సంపదను కలిగి ఉన్నాడు. యాకోబు పశు సంపదను కలిగి ఉన్నాడు. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పశు సంపదను కలిగి జీవించారు. గమనించినట్లయితే అనేక దేశాలు, అనేక దేశస్థులు ఈ పశువులను లేదా ఈ మృగాలను వారు దేశ చిహ్నాలుగా వారు వినియోగిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మన భారతదేశాన్ని చూసినట్లయితే మన భారతదేశంలో అశోక స్తూపముల పైన 3 సింహాల బొమ్మలు మనం చూస్తూ ఉంటాం. మన భారతదేశపు జాతీయ జంతువు ఏదనగా పులి, మన జాతీయ పక్షి ఏదనగా నెమలి. అలాగే ఇంకా అనేక దేశాలు ఈ జంతువులను వారి యొక్క దేశ చిహ్నాలుగా వారు వినియోగిస్తూ ఉన్నారు. ఉదాహరణకి సింహాన్ని వారు దేశ చిహ్నాలుగా ఉపయోగిస్తున్నటువంటి దేశాలు ఇరాను, బెల్జియం, నార్వే, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ ఈ దేశాలన్నీ కూడా, అలాగే శ్రీలంక ఈ దేశాలన్నీ కూడా సింహాన్ని వారి దేశపు చిహ్నంగా వారు వినియోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇండోనేషియా, ఇరాక్, స్పెయిన్, సిరియా, పోలాండ్, జర్మనీ దేశాలు కూడా పక్షిరాజుని వారి యొక్క దేశ చిహ్నంగా వారు వినియోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా దేశం అయితే కంగారు జంతువుని వారి దేశ చిహ్నంగా వారు వినియోగిస్తూ ఉన్నారు. చైనా దేశం అయితే డ్రాగన్ని వారి యొక్క దేశ చిహ్నంగా వారు వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఈ జంతువుల్ని ఇంతగా ఎందుకు అనేక దేశాలు వినియోగిస్తూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఏంటి జంతువులపైన ఉన్నటువంటి విశిష్టత అనేది మనం కొద్ది నిమిషాలు వాక్యములో మనం చూసినట్లయితే ఈ జంతువులన్నీ కూడా దేవుని చేత సృష్టింపబడినవే. ఇక్కడ ఆదికాండం 7వ అధ్యాయము 9వ వచనములో, ఆదికాండము 7వ అధ్యాయము 9వ వచనములో జంతువులు దేవుని మాటకు లోబడి జీవిస్తూ ఉన్నాయి. జంతువులు దేవుని మాటకు లోబడి జీవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనుషులు దేవుని స్వరూపములో నిర్మించబడ్డారు, సృష్టించబడ్డారు. దేవుని పోలికలో దేవుని స్వహస్తాలతో మానవుని నిర్మిస్తే మానవుడు దేవునికి లోబడి జీవించాలని దేవుడు ఆశిస్తే మనిషి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. కానీ జంతువులు, ఇక్కడ మన అంశం జంతువులు కాబట్టి ఈ జంతువులు దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి, దేవుని మాటను వింటున్నాయి. మీరు గమనించారో లేదో, జంతువులు ఉదయాన్నే మనకంటే ముందుగా లేచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. పక్షులు
చక్కగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి, ఘనపరుస్తూ ఉన్నాయి. ఈ మాట బైబిలే చెప్తుంది మనకి, పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది మనకి. జలప్రళయం సమయంలో నోవాహు 120 సంవత్సరాలు సుదీర్ఘముగా దేవుని యొక్క సువార్తను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అందించినప్పుడు ఆ ప్రజలెవ్వరూ దేవుని మాట వినలేదు, నోవాహు మాట నమ్మలేదు. పైగా నోవాహుని ఒక వెర్రివానిగా, పిచ్చివానిగా చూస్తూ ఉన్నారు. కానీ ఆ సువార్త ముగింపబడిన తర్వాత ఎప్పుడైతే నోవాహు తన కుటుంబం ఓడలోకి వెళ్ళిపోయారు, వారు వెళ్ళిన వారం రోజులకు కానీ వర్షం కురవలేదు. అప్పుడు జతల జతలుగా జంతువులన్నీ, పక్షులన్నీ, నేలను పాకు పురుగులన్నీ, అరణ్య మృగాలన్నీ ఇవన్నీ కూడా ఆడదిగా మగదిగా జతలుగా ఆ ఓడలోనికి ప్రవేశించాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాటికి చెప్పగా అవి ఓడలోనికి ప్రవేశించాయి. గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ పాఠం, చాలా గొప్ప పాఠం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనిషి దేవుని పోలికలో, దేవుని స్వరూపములో నిర్మించి సృష్టింపబడినటువంటి మానవుడు దేవుని మాటను వినలేదు, దేవుని వాక్యాన్ని నమ్మలేదు, దేవుని యొక్క సేవకుని యొక్క సందేశాన్ని వారు అనుమానించారు, అవమానించారు. కాబట్టి వారెవ్వరూ ఆ ఓడలోనికి రాలేదు. కానీ పశువులను గమనించారా మీరు? ఎలాగా పశువులు అందులోకి వెళ్ళాయనంటారు? వారం రోజుల పాటు అవి జతలుగా ఆ ఓడలోనికి వెళుతూనే ఉన్నాయి. నోవాహు తన కుటుంబం కూడా ఆ జంతువులన్నిటికీ వారికి, ఆ కుటుంబానికి కావలసిన సరిపడా ఆహారాన్ని ఆ ఓడలో సమకూర్చుకుని ఉన్నారు. ఇక వారం రోజులు ముగించిన తర్వాత అప్పుడు వర్షం ప్రారంభమైంది. ఆకాశం ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తుంది. భూమిలో నుంచి కూడా నీళ్లు బయటికి ఉబ్బుకుచూ వస్తూ ఉన్నాయి. అప్పుడు ప్రజలందరూ అప్పుడు తెలుసుకున్నారు, గ్రహించారు, గమనించి నోవాహు తలుపు తీ అని వచ్చి బ్రతిమాలుతున్నారు. నోవాహుకు బాగా పరిచయం ఉన్నవారు వరుస పెట్టి నోవాహు తాతయ్య అంటూ మనవాళ్ళు అలాగ రకరకాల వరుసలతో నోవాహు దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నారు, తలుపు తీయమని. కానీ నోవాహు చెప్పాడు, ఆ తలుపు నేను వేసింది కాదు, దేవుడే తన దూతను పంపి తలుపు మూయించారు. గమనించండి, ఇక్కడ మనుషులు జలప్రళయంలో దేవుని మాట విననందుకు జలప్రళయంలో వారు నాశనమైపోయారు. ఇక ఎప్పుడైతే ఆ ఓడ తలుపు తీయటానికి అవకాశం లేదో వారు ఆ ఇంటి మీదకి పైకప్పుకి ఎక్కారు, చెట్ల మీదకి ఎక్కేవారు, కొండల మీదకి ఎక్కేవారు, గుట్ల మీదకి ఎక్కేవారు. వారి ప్రాణాలను కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ నీరు 40 రోజులు 40 రాత్రులు ప్రచండమైన వర్షం దేవుడు కురిపించడం చేత మనుషులు ఎవ్వరూ వారి ప్రాణాలని రక్షించుకోలేకపోయారు. ఈ అంత్య దినాల్లో ఉన్న మనము కూడా దేవుని యొక్క సువార్తను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అనేక చోట్ల అనేక సేవకులు, అనేక మంది పనివారు అనేక విధాలుగా పత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, మీడియా ద్వారా అనేక విధాలుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వింటున్నవారు వింటూనే ఉన్నారు, చూస్తున్నవారు చూస్తూనే ఉన్నారు, నిర్లక్ష్యము చేసేవారు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు, అశ్రద్ధ చేస్తున్నవారు అశ్రద్ధ చేస్తూనే ఉన్నారు, హేళన చేసేవారు హేళన చేస్తూనే ఉన్నారు, ప్రతిఘటించేవారు ప్రతిఘటిస్తూ ఇంకా ఎక్కువ అవుతున్నారు. గమనించండి, జలప్రళయ కాలంలో ఏ రీతిగా ఆ మనుషులు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారో వారు ఆ జలప్రళయంలో కొట్టుకుపోయారు.
కానీ ఈ పశువులు ఆడ మగ జతల జతలుగా దేవుని మందిరానికి వెళ్ళాయి, దేవుని ఆ ఓడలోనికి వెళ్ళాయి. ఈనాడు మనము కూడా ఆ రక్షణ అనే ఓడలో మనము మన కుటుంబ సమేతముగా భార్య భర్త పిల్లలు అందరము కలిసి ఈ అంత్య దినాల్లో ఉన్నాం, మనం చివరి గడియల్లో ఉన్నాం. మనమందరము కలిసి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాలి. మనము ఆ రక్షణ ఓడలో మనం ఉండాలి. ఒకవేళ ఒక ఆపద అనేటువంటి జలప్రళయం మన మీదకు వచ్చినా, ఎటువంటి ప్రళయం మన మీదకు వచ్చినా, దేవుడు ఎవరైతే ఆయన మందిరంలో ఉంటారో, ఎవరైతే ఆయన్ని అంటుకట్టుకుని ఉంటారో వారు రక్షించబడతారు, వారు కాపాడబడతారు. కాబట్టి ఈ జంతువుల నుంచి మనకేంటి నేర్చుకునేటువంటి పాఠాలు, జంతువులు మనకేమి నేర్పిస్తాయి అని మనం చులకనగా చూడవచ్చు. జంతువులను మనం ఎక్కువగా దాని గురించి చర్చించుకోకపోవచ్చు, ఎక్కువగా మనం మాట్లాడుకోకపోవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం జంతువుల నుంచి కూడా మనకొక హెచ్చరికని దేవుడు పంపిస్తూ ఉన్నారు, మనకొక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. గమనిస్తున్నావా? గ్రహిస్తున్నావా? ఇకనైనా మనం మన మనోనేత్రాలను తెరుచుకొని పశువుల నుంచి, జంతువుల నుంచి, పక్షుల నుంచి, వీటన్నిటి నుంచి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆ పాఠాన్ని నేర్చుకుందాం. మనుషులు దేవుని మాటను విననొల్లని వారిగా జీవిస్తున్నారు. ఆయనను ప్రభు ఆయన 2 చేతులు చాచి నీ కొరకు నా కొరకు ఆయన దినమెల్లా ఎదురు చూస్తూ ఉన్నారు. మనము ఆయన స్వరాన్ని విని ఆయన యొద్దకు వెళ్ళాలని ఆయన ఆశ ఉన్నది, ఆయన కోరిక ఉన్నది. పశువులు దేవుని మాట విన్నాయి. దేవుని మాట వినటమే కాదు, లోబడ్డాయి. లోబడటమే కాదు, అవి వాడలోనికి జతల జతలుగా ఆడ మగగా అవి వాడలోనికి వెళ్ళటం జరిగింది. అవన్నీ సురక్షితంగా రక్షించబడ్డాయి. ఇప్పటికీ అరారాతు అనే పర్వతం మీద ఆ నోవాహు వాడను కనుగొన్నారు. కనుగొని దాని మీద అనేక పరిశోధనలు చేశారు. వారు పరిశోధనలు చేయగా జంతువుల యొక్క కళేబారాలు, జంతువుల యొక్క ఆహారము, వాటి యొక్క వ్యర్థాలు అందులో చూడగలిగారు, గమనించగలిగారు. కాబట్టి ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, జంతువులు మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాయి. దేవుని మాటకు లోబడ్డాయి. మరి మనము కూడా దేవుని మాటకు లోబడేవారముగా ఉన్నామా? వినేవారముగా ఉన్నామా? విని ఆచరించేవారముగా ఉన్నామా? ఆచరించి దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి అవి ఏ రీతిగా ఓడలోకి వెళ్ళి రక్షించబడ్డాయో మనము నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దయచేసి గమనించండి. ఈ సమయంలో ఈ వర్తమానాన్ని ముగించుకున్నట్టుకు గాను మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయిన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. తండ్రి, సృష్టిలో మీరు సృజించినటువంటి జలచరాశులు, పక్షులు, జంతువులు, పాకు పురుగులు, అడవి మృగాలు, వీటన్నిటి నుంచి నాయన మేము ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. తండ్రి, పశువులు మాకు పాఠాలు నేర్పిస్తున్నాయి. వాటి ద్వారా మీరు మాకు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. తండ్రి, ఇకనైనా మా మనోనేత్రాలను మేము తెరిచి ఆ పశువులు మాకు నేర్పిస్తున్నటువంటి పాఠాలని, ఆ సందేశాలను మేము గమనించి గ్రహించి ఇకనైనా మా జీవితాలు, మా కుటుంబాలని మేము సరిదిద్దుకున్నట్టుకు, చక్కపెట్టుకున్నట్టుకు సహాయం చేయమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించమని, వారిని వారి కుటుంబాలని బహుగా ఫలింపచేయమని, వాక్య ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.